317 సంబంధించి ప్రకటనలో స్థానికత లేదని నిన్న సాయంత్రం నుంచి ఈరోజు 11 గంటల వరకు మార్నింగ్ గగ్గోలు అసలు ఏ వాట్సాప్ గ్రూప్ చూసినా తిట్లు తిడుతుంది. అసలు నేను అడుగుతా, 317 జీవో వల్ల స్థానికతను కోల్పోయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల కోసమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. ఓ రేవంత్ రెడ్డి గారు ఒక సభలో చెప్పిండ్రు ధర్నా శిబిరంలోకి వెళ్ళి, ఓ సీతక్క గారు ఒక సభలో చెప్పిండ్రు, ఓ ఆది శ్రీనివాస్ గారు ఒక సభలో చెప్పిండ్రు, ఓ హర్షవర్ధన్ రెడ్డి ఒక సభలో చెప్పిండు. చివరికి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేస్తుంటే సందర్భంలో కూడా జడ్చర్ల సభలో మేము అధికారంలోకి వస్తే 317ను రాటిఫై చేస్తామని మాట ఇచ్చిండ్రు. మాట ఇవ్వడమే కాదు, మేనిఫెస్టో కమిటీలో కూడా మెంబర్గా నేను ఆ అంశాన్ని పొందుపరిపించడము. మాట ఇవ్వడమో పొందుపరచడమో కాకుండా గవర్నమెంట్ వచ్చినటువంటి ఒక 100-120 రోజుల్లోనే రైట్ ఆర్ రాంగ్ మార్చిలో వేసినట్టున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణ ఆవశ్యకత మీద కూర్చోబెట్టి 3 గంటలు రిపోర్ట్ ఇచ్చిన దామోదరం రాజనరసింహ ఒక ఎక్స్పర్ట్ను చైర్మన్గా పెట్టి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఎక్స్పర్ట్ దుద్దిల్ల శ్రీధరబాబు గారిని ఒక మెంబర్గా పెట్టి, విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేసినటువంటి పార్లమెంట్లో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఒక మెంబర్గా పెట్టి 317 మీద సబ్ కమిటీ వేసినాం. కాన్స్టిట్యూషనల్ సబ్ కమిటీ. సబ్ కమిటీ కూడా ఎన్నికల్లో ఒక 82 రోజుల కోడ్ ఉండింది, మార్చ్ 15 టు జూన్ 6 వరకు. ఆ కోడ్ టైంలో వీళ్ళు ఎంపీ ఎలక్షన్లో బిజీ, కోడ్ కూడా ఒకటి వచ్చింది. కోడ్ అయిపోగానే వారి వెంబడడానికి నాకు ఒక అవకాశం ఏంటంటే, నేను పార్టీలో 2018 నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రకరకాలుగా పనిచేస్తున్నాను కాబట్టి ఆ చనువు నాకు ఉంటుంది. అంతా సార్ మనం కమిటీ చేసినా మరి ఏం పని చేయకపోతే మా పిల్లలు సోషల్ మీడియాలో తిడుతున్నారంటే వెంటనే ఒక వెబ్ పోర్టల్ను కూడా మేము తెరిచాము. లాస్ట్ మంత్ 14th నుంచి 30th వరకు వెబ్ పోర్టల్ తెరిస్తే 36,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో అదర్స్ అని ఒక కాలం పెట్టినాం. ఎందుకంటే మీరు గమనించాలి, 317 అంటే స్థానికత ఎక్కడ పదం లేదు జీవోలో. 317 జీవోలో 28 అనే ఒక పేరాలో ఏముంది చదివిన సూర్యానికి తెలుసు కదా. 317 జీవోలోని 28వ పేరాలో ప్రభుత్వం తలుచుకుంటే ఒక ఉద్యోగిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకోపోవచ్చు అనే విచక్షణ అధికారాన్ని ఆ జీవోలో పొందుపరచడం జరిగింది. మరి దాని బేస్ మీద అదర్స్ అని ఒక కాలం పెడితే 36,000 దరఖాస్తులు వచ్చినాయి. అందులో మెడికల్ కేసెస్, విడోస్ అండ్ స్పౌసెస్ ఆల్సో వచ్చిండ్రు. మరి నిన్న గవర్నమెంట్ ఏం చేసింది, నేను సారు నాతో పాటు ఒక 4 అందరం 2 రోజులు డిస్కస్ చేసిన తర్వాత మేమే మొన్న సలహా ఇచ్చినాం. ఏమని సార్, డిపార్ట్మెంట్ వారీగా ఒక 18 డిపార్ట్మెంట్లకు ఎఫెక్ట్ అవుతుంది. డిపార్ట్మెంట్ వారీగా మనకు కరెక్ట్ వివరాలు రావాలంటే జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ పరిపాలన శాఖకి వెళ్ళి ఆదేశాలు పోవాలంటే వారు నిన్న ఆదేశాలు ఇచ్చింది. అరే బాబు, స్పౌజన్ వచ్చినాయి, ఈవెంట్ వచ్చినాయి, ఎట్లు వచ్చినాయి, దాంట్లో జెన్యునిటీ ఎంత అన్ని మాకు కరెక్ట్ చేసి పంపించండి ఒక ఆదేశాల ప్రకారం పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఎక్కడైనా 317 మేము ఇయ్యమని ప్రభుత్వం చెప్పలే, కానీ ఇంకా మనోళ్ళు మాత్రం నిన్నటువంటి అమ్మ చంపిడిచి పెట్టేసింది. ఇప్పుడు ఆదిలాబాద్ రావాలనుకుంటాం, ఆదిలాబాద్ వచ్చిన తర్వాత వివేక్ ఇంటికా, భాస్కర్ ఇంటికా, భోజరెడ్డి ఇంటికా, తర్వాత 317 మీదనే ఒక సబ్ కమిటీ వేసినప్పుడు ప్రతిరోజు స్థానికత గురించి మాట్లాడరు. ఇది 317 వాళ్ళు గమనించాలి. 317 అనేది ఒకవేళ ప్రభుత్వం వెనుకడుగు వేసిన రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కైనా సరే నేను మీకు 317 సాధిస్తాను. ఎందుకంటే నా కళ అది, ఒకరొకరికి ఉంటుంది నా కళ అది. ఇక్కడ ఉన్న 317లో ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారో నాకు తెలియదు. నేను 18 సార్లు అరెస్ట్ అయిన కేసీఆర్ గారి పీరియడ్. హసీబీ నాకు పేరు కూడా ఉంది. ఏదో 4 రోజులు మీటింగ్లు అయితే నేను లోపలికి పోయి బయటకు వచ్చి భాషా పండితులు అప్లికేషన్ ఇప్పిస్తేనే నా ఫ్లెక్సీ అంతా ఆదిలాబాద్లో పెట్టినట్టు నాకు తెలిసిన ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేస్తాం. అటువంటిది 317 నేను సాధిస్తే కనీసం గుండెలు అయితే పెట్టుకుంటాం. అది నాకుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కాళ్ళు మొక్కైనా సరే మీ 317 సాధింపజేస్తాను.
ఇంకొక డౌట్ కూడా మీలో ఉంది. 317 స్థానికత కోల్పోయిన వాళ్లకు స్థానికతని ఇస్తూ ఫస్ట్ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిర్మల్లో పుట్టి ఉంటా, నిర్మల్లోనే నా బోనఫైడ్ ఉంటుంది, 1 to 7th ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారం కానీ, లేదా 6th to 10th ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం కానీ నిర్మల్నే ఉండి ఉంటా. కానీ నేను ఆదిలాబాద్కి వచ్చి ఇక్కడే ప్లాటో ఇల్లు కొని ఇక్కడే బాగా డెవలప్ అయి ఉంటా. నేను మొన్న 2001 డిసెంబర్ 6 రోజు వచ్చినటువంటి 317 జియో ప్రకారం అప్లై చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ నా నిర్మల్ కాకుండా నేను ఆదిలాబాదే కోరుకుని ఉంటా. బికాస్ ఆఫ్ నేను ఇక్కడే సెట్ అయింటా కాబట్టి నేను మెంటల్లీ ఇదంతా ఒకటే ఎస్టివైల్ డిస్ట్రిక్ట్ అంతా నాదే అనే ఉద్దేశంతో ఉండింటా, అన్ని చేసుకునింటా, దాని ప్రకారం అప్లై చేసుకుంటా. ఇప్పుడు కూడా ఏంటంటే స్థానికత ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ప్రియారిటీ. ఈ రెండింటిలో మీరు దేనికి అప్లికేబుల్ అవుతారో మీరే అనుభవించుకోండి. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తారు, సార్ మేము నిర్మల్లో ఉంటిమి, ఆసిఫాబాద్ కొట్టినాం, అప్పుడు పోయినాం, ఆసిఫాబాద్ పోయినాక ఒక మ్యూచువల్ దొరికితే ఇంకో జిల్లా ఏముంటుంది మీ దగ్గర, మంచిర్యాల పోయాం, ఒక మ్యూచువల్ దొరికితే ఇప్పుడు నా నేటివ్ ఎక్కడైతే సార్ అంటే నేను అవన్నీ లోపలే నా నెత్తి ఖరాబ్ అవుతుంది. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి సిస్టమ్. డెఫినెట్గా 317 జియో ప్రకారం అందరికీ న్యాయం జరుగుతుంది. మీరు దానిగా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కూడా తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నెక్స్ట్ స్పౌజ్ అనేది 317కు సంబంధించిన అంశం కాదు. గతంలో 19 జిల్లాల స్పౌజ్లకు వెసులుబాటు ఇచ్చి, అంటే జీవో ఇచ్చి, ఒక 13 జిల్లాల స్పౌజ్ అప్పుడు కేసీఆర్ గారు ఇన్లే. దౌర్భాగ్యం ఏంటంటే సందీప్ సుల్తానీ అనే ఒక ఎడ్యుకేషన్ సెక్రటరీ రావడం వల్ల వారి మాట ఇది ఇవ్వలేన. 13 జిల్లాల్లో కూడా దాదాపు 8 జిల్లాల్లో క్లియర్ వేకెన్సీలు ఉండే అడ్జస్ట్ చేయడానికి, అయినా వినలే. ఆ 13 జిల్లాల వాళ్ళకు ఈరోజు ఇద్దామని పెట్టుకున్న ప్రక్రియ. అయితే ఆ ప్రక్రియ కూడా ఎటు పోతుంది, అటు ఇటు తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గరికే పోతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, ఈ ఉద్యోగులకు సంబంధించిన ఏ సమస్య అయినా ఇంక్లూడింగ్ 46 జీవో, మీకు తెలుసు లేదు 46 జీవో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా చికాకు కలిగించి పెద్ద ఉద్యమం జరిగింది. ఈ జీవోను కూడా మీరే చదవండి రా బాబని ఈ చదువు వచ్చిన ముగ్గురికి ఆయన అప్పచెప్పాడు. ఎంప్లాయీస్కి ఏ ఇష్యూ ఉన్నా 317 దగ్గరికే పోవాలి. స్పౌజ్ కూడా ఎంప్లాయీస్ ఇష్యూ కదా, 317 దగ్గరికి పోయినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో ఒక ప్రకటన వస్తే అందరూ కూడా గాబరా పడుతున్నారు. దాన్ని పడొద్దని నేను తెలియజేస్తా ఉన్నా. 13 జిల్లాల స్పౌజ్ వేరు, వారు ఖచ్చితంగా ఆర్డర్లు ఇప్పిస్తాం. ఇంకొక డౌట్ ఉంది మీకు, ఏంటి సార్ జిల్లాలలో పోస్టులు లేవు కదా, బై పోస్ట్ ఇస్తారా, సూపర్ న్యూమరీ క్రియేట్ చేస్తారా, ఇంకేజ్ ఇస్తారా అని. మనమంతా ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్న వాళ్ళు, ఎవరో ఇందాక ఎక్సైజ్ వాళ్ళు కూడా వచ్చినట్టు, హాస్పిటల్ వాళ్ళు కూడా. ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఒక మంచి అవకాశం ఏంటంటే 2015లో రేషనలైజేషన్ జరిగింది, మీకు గుర్తుందా? 2015లో రేషనలైజేషన్ జరిగింది, మళ్ళీ జరగలే. 15లో రేషనలైజేషన్ జరిగినప్పుడు అర్థం ఏంటి, ఒక స్కూల్లో పిల్లలు తక్కువ ఉండి టీచర్లు ఎక్కువ ఉంటే తీయడం రేషియో ప్రకారం, తీసిన టీచర్లు ఇంకో దగ్గర ఎక్కువ పిల్లలు స్కూల్కున్న ఇవ్వడం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ ఎక్కువ కనబడలేదు పిల్లలు. ఒక 100 మంది టీచర్లను బయటికి తీస్తే ఒక 20 మందిని అక్కడక్కడ ఎక్కువ దగ్గర అడ్జస్ట్ చేయాల్సి వచ్చి 80 మంది మిగిలిపోయింది. మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ను శాంక్షన్ జిఏడి ఫినాన్స్ అండ్ లా డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్టులను ఎక్కడ పెట్టుకున్నారంటే డిఈఓల పూల్లో ఉన్నాయి, అంటే డిఈఓల గుప్పిట్లో ఉన్నవి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 814 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి 814 మంది కంటే ఎక్కువ మంది అయితే రారు కదా, 317 కిందనో స్పౌజ్ కిందనో రారు కదా. కాబట్టి అవి తెరిపించి ఇవ్వమని కూడా మేము చెప్తే మీరు ఈరోజు చూస్తుంటారు, జిఏడి నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయినాయి, సోషల్ మీడియా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక సమస్యకు పరిష్కరించమని చెప్తూ పరిష్కార మార్గాలు కూడా చెప్తున్నటువంటి మీ సోదరుడిగా నేను అక్కడ ఉన్నంత వరకు మీరు నిశ్చింతంగా ఉద్యోగాలు చేయొచ్చు. ఏమో మోడల్ స్కూల్లో వచ్చి ఉన్నారా, ఎవరు మోడల్ స్కూల్ అమ్మ నువ్వే. మోడల్ స్కూల్లో 2013లో మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది 194 మోడల్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి ఇప్పటిదాకా ట్రాన్స్ఫర్స్ లేవు. వాళ్ళకి 010 బడ్జెట్ కింద 2202 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద